నడిగూడెం కోట తరాల చరిత్రకు ప్రతినిధి. సాహిత్య వికాసం, గ్రంథాలయ ఉద్యమం, వెట్టి విముక్తి పోరాటం ఆ రాచభవనం సాక్షిగానే జరిగాయి. తెలుగు నేలపై మన తెలుగోడు రూపకల్పన చేసిన జెండా మన జాతీయ జెండా. సూర్యాపేట డిస్టిక్ట్ నడిగూడెంలోని రాజా బహదూర్ నాయిని వెంకట రంగారావు కోటలోనే రూపకల్పన చేశారు. చివరి జమీందారైన నాయిని వెంకట రంగారావు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. 1956 నవంబర్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు ఈ ప్రాంతం నందిగామ కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలో భాగంగా ఉండేది. 1960 తర్వాత మునగాల ప్రాంతాన్ని నల్లగొండ జిల్లాలో కలుపబడింది. జమీందారైన వెంకట రంగారావు కళాపోషకుడు. ఇతని ఆస్థాన ఉద్యోగిగా కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు ఉన్నారు. జమీందారికి వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రుడైన పింగళి వెంకయ్యతో పరిచయం ఉండడం వల్ల నడిగూడెం కోటకు ఆహ్వానించి వ్యవసాయ అధికారిగా నియమించి పత్తి సాగుకు ప్రోత్సహించారు. 1921 అఖిల భారత సమావేశంలో గాంధీజీ వెంకయ్యని పిలిపించి 3 కలర్స్తో ఒక రాట్నం ఉన్న జెండాని డిజైన్ చేయమని చెప్పడంతో నడిగూడెం కోటలో శాస్త్రవేత్తగా పనిచేస్తూ రూపకల్పన చేశారు. ఈ కోటలో ప్రెజెంట్ డెక్కన్ ఆర్కియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ని నిర్వహిస్తున్నారు. ఈ కోటకి 154 years. 1870లో 40 feet హైట్తో డూప్లెక్స్ హౌస్ ఓన్లీ స్టోన్స్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ కోటలో దొరసాని మూవీ షూట్ కూడా జరిగింది. ఇప్పుడైతే ఈ కోటకి ఎంట్రీ లేదు. పరీక్షకులుగా మన నడిగూడానికి ఉన్నటువంటి ఎగ్జామ్స్ కి పరీక్షకులుగా ఎవరున్నారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కందుకూరి వీరేశలింగం గారు ఒక పరీక్షకుడు. ఈ ఊళ్ళో సారంగేశ్వర ఆలయం ఉంది. ఈ ఊరు సారంగేశ్వర ఆలయానికి 1168లో పండితరాజులు వచ్చినాడు. నా దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు 2.5 లక్షల పుస్తకాలు, 30,000 మ్యాన్స్క్రిప్ట్స్ ఇక్కడ పెట్టాను. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇక్కడ తాజ్ మహల్ కన్స్ట్రక్షన్ చేసిన అకౌంట్ బుక్ మీకు ప్రపంచంలో ఎక్కడ దొరకదు, మన దగ్గర ఉంది. మహాత్మా గాంధీ రాసిన ఒరిజినల్ లెటర్స్ మన దగ్గర ఉన్నాయి. ఔరంగజేబు శివాజీకి రాసిన 27 లెటర్స్ మోడీ స్క్రిప్ట్ ఒరిజినల్ మన దగ్గర ఉన్నాయి. మొత్తం ఫుల్ ప్లేటెడ్ ఓపెన్ చేయలేదు. భారతదేశంలో ఉన్నటువంటి 524 సంవత్సరాల స్టాంప్ పేపర్స్ మన దగ్గర ఉన్నాయి. ఇవాళ మన గర్వంగా చెప్పుకోదైనటువంటి అనేకటువంటి బహమనీ కింగ్స్ డాక్యుమెంట్స్ మన దగ్గరకు వచ్చాయి. ఇంకా నేను అంటే పూర్తిగా రిస్టోరేషన్ కాలేదు కాబట్టి ఎడిట్ చేయలేదు. మొత్తం ప్రపంచం పరిశోధన 200 సంవత్సరాలు పడుతుంది మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ని, మన నడిగూడెంలో ఉన్న డాక్యుమెంట్స్ ని వాడు ట్రాన్స్లేట్ చేసి పబ్లిష్ చేయడానికి అంత మెటీరియల్ మన దగ్గర ఉంది. కాబట్టి మనం ఏమన్నామంటే ఇదొక మనకు సాంస్కృతిక కేంద్రంగా, ఇదొక పరిశోధన కేంద్రంగా, భవిష్యత్తు తరాలకి దిక్సూచిగా మనం డెవలప్ చేసుకోవడం కాన్స్తో మనం ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. మన భవిష్యత్తులో కూడా మనం ఇటువంటి ఈ కేంద్రాన్ని ఇంటర్నేషనల్ కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆశిస్తూ నా కోరికను స్పీచ్ ఇచ్చిన అతనే 33 years వరకు ఈ కోటను లీజ్కి తీసుకొని 4 crores రెనోవేషన్ కూడా చేయించారు. ఈ కోటలో 50 members పరిశోధకులు స్టే చేయడానికి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నవి. బై లక్ నాకు ఈ ఛాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్.